ఆత్మీయులైన హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేశ్వరిని, ఆయుర్వేద పంచకర్మ నిపుణురాలిని. ఇవాళ కార్యక్రమంలో మనం అమ్మదనం ఓ తీయదనం అనేటువంటి టాపిక్లో అమ్మదనం గురించి, తర్వాత అది మధురమైనటువంటి మెమరీగా మనం ఎలా ఉంచుకోవాలనేది తెలుసుకుందాం. దానికి ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులు ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి జీవన విధానంలో ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుంటూ ఉంటే, అవి కరెక్ట్ చేసుకుంటూ ఉంటే మనకి ప్రతి స్త్రీకి మన దేవుడు కూడా మళ్ళీ ప్రతిసృష్టి చేయాలంటే చేయలేడు. అటువంటిది సృష్టినికి ప్రతిసృష్టి చేయగలిగినటువంటి స్త్రీ గురించి, మాతృత్వంలో ఉన్నటువంటి తీదనం గురించి తెలుసుకోవడానికి ఇటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా, వివరాలన్నీ కూడా తెలుసుకుంటే డెఫినెట్గా ప్రతి అమ్మాయికి కూడా అమ్మదనం ఒక తీయదనంలా ఉండేలాగా ఉపయోగపడాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సో దానికి సంబంధించిన కొన్ని మెళకువలు, కొన్ని సూచనలు, కొన్ని జాగ్రత్తలు, కొన్ని మానేయవలసిన విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా ఈ వివరాలన్నీ ఈ కార్యక్రమంలో తెలుసుకొని ప్రతి అమ్మాయి కూడా వాళ్ళ మాతృత్వాన్ని చక్కగా మంచి ఆరోగ్యకరమైనటువంటి సేఫ్గా ఉండేటువంటి విధంగా మంచి పిల్లల్ని, అందమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పిల్లల్ని పొందడానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ తల్లులు వాళ్ళు కాబోయేటువంటి పిల్లలకి, అమ్మాయిలకు కూడా ఉపయోగపడేలాగా ఈ వివరాలన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ మన అవగాహన పెంచుకుందాం. దానికి సంబంధించిన ఇవాళ మన కార్యక్రమంలో విశిష్టత ఏంటంటే, మనకి అమ్మాయిలకి ప్రతి నెల, ప్రతి మాసం కూడా ఋతు సమయం అని చెప్పేసి ఒక 3-4 రోజులు రెస్ట్ పీరియడ్ అంటాం కదా, అలా ఉండడం అనేది న్యాచురల్గా, సైక్లికల్గా ప్రతి నెల కూడా జరిగేటువంటి కార్యక్రమం. సో ఆ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది కొంచెం తెలుసుకుంటే డెఫినెట్గా అది మనకి అమ్మదనం ఒక తీయదనంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విశిష్టమైనటువంటి సృష్టికి ప్రతి సృష్టి జరిపేటువంటి కార్యక్రమంలో ఇవన్నీ చాలా ఉపయోగం కాబట్టి తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఏంటంటే, ప్రతి నెల మాసంలో ఉండేటువంటి ఋతుచర్య కార్యక్రమంలో ఏంటంటే, మనం బయట దొరికేటువంటి కంపెనీలన్నీ తయారు చేస్తున్నాయి కాబట్టి అవి వాడుకోవడం అనేది జనరల్గా జరిగేటువంటి కార్యక్రమం. సో వాటిల్లో అవి వాడడం నిజంగా మంచిదా కాదా అనేది తెలుసుకుంది. ఎందుకంటే అవి ఈజీలీ అవైలబుల్, అవి వాడడం ఈజీ, డిస్పోజ్ చేయడం కూడా ఈజీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాటికే టెంప్ట్ అవుతూ ఉంటారు. సో అవి నిజంగా ఎలా తయారు చేస్తారు, అందులో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా ఒకసారి వివరంగా తెలుసుకుందాం. పాత రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు అనేది కూడా తెలుసుకుంటే ఈ కార్యక్రమంలోనే మనకి చాలా అవగాహన పెంచుకోవడానికి అవకాశం ఉంది. సో పాత రోజుల్లో ఏంటంటే ఇంట్లో పనులు ఏమి చేయకుండా ఇంట్లో రెస్ట్గా ఉంచేసేవాళ్ళు, పూజలు అవి చేయించకుండా వాళ్ళని ప్రత్యేకంగా ఉంచడం వల్ల ఆ టైంలో వాళ్ళకి కావాల్సిన చదువుకోవడం కానీ, రెస్ట్ తీసుకోవడం కానీ, ఎందుకంటే ప్రతి నెలంతా కూడా చాలా శారీరకంగా కష్టపడి ఉంటారు స్త్రీలు. కనీసం 3-4 రోజులన్నా వాళ్ళకి రెస్ట్ ఇస్తే ఆ రెస్ట్లో మళ్ళీ వాళ్ళ శరీరం చక్కగా కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ పొందడానికి ఇది మంచి అవకాశం. సో బయట జెంట్స్కి అలాంటి అవకాశం లేదు, లేడీస్కి మాత్రం అలా మంచి ఒకటి మన సిస్టమ్ని మన వాళ్ళు డెవలప్ చేశారనమాట. సో ఆ టైంలో ఏంటంటే ఇంకా ఆహారం కూడా కొంచెం మెలకువలు పాటించేవాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే శరీరంలో ఆ సమయంలో వాతం పెరుగుతుంది. సో పెరిగినటువంటి వాతం తగ్గడానికి వీళ్ళకి తప్పనిసరిగా అంటే మినుములు ఉంటాం కదా, మినుములు అంటే మనకి మామూలుగా మినప్పప్పు, మినుములతో సున్నుండలు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. సో మినప్పప్పుతో తయారు చేసినటువంటి ఆహారం తప్పనిసరిగా పెట్టేవాళ్ళు, ఎందుకంటే వాతం తగ్గడానికి అది చాలా బాగా పనిచేస్తుందని. మిగిలినటువంటివి కూడా ఫ్రైస్, పికిల్స్, స్పెషల్స్ అలాంటి ఫుడ్స్ పెట్టకుండా చాలా అంటే పొంగల్ అంటాం కదా, కట్ పొంగల్ అని చెప్పేసి పెసరపప్పు, అన్నం కలిపేసేసి ముడి బియ్యంతో కట్ పొంగల్, అత్తెసరు అన్నం అని చెప్పేసి ఇలాంటివే పెడుతుండేవాళ్ళు. సో పెరుగు అనేది అసలు దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు, మజ్జిగ ఎక్కువగా పెడుతుండేవాళ్ళు. పొద్దున్నే లేచిన వెంటనే స్నానం చేసే ముందు పసుపు వండ ఒకటి ఇచ్చేసేసి ఒక కుంకుడుకాయ గింజ సైజు పసుపు వండ తయారు చేసి అది పొద్దున్నే మింగేసేయమనేవాళ్ళు. ఎందుకంటే పసుపు యాంటీ బ్యాక్టీరియా యాక్ట్ చేస్తుంది. తర్వాత ఏంటంటే రక్తశుద్ధికి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత పసుపు మెయిన్గా మనకి బాడీలో ఉండేటువంటి ఇమ్యూనిటీ పెంచడానికి కూడా బెస్ట్. ఇది క్యాన్సర్ రాకుండా ప్రివెంటివ్ పనిచేస్తుంది. సో అందుచేత 3 to 5 days పీరియడ్స్లో తప్పనిసరిగా పసుపు ఉండ మింగడం అనేది మనకి పెద్దవాళ్ళు తప్పనిసరిగా పొద్దున్నే స్నానం చేసేటప్పుడు అది తీసుకున్నాకే మిగిలిన పనులు చేయాలని చెప్పేవాళ్ళు. సో అది ఫస్ట్ పాయింట్. సో మనం అమ్మాయిలు ఆ పీరియడ్లో పొద్దున్నే పసుపు అంటే మళ్ళీ మనం ఇంట్లో మరబట్టించుకున్న పసుపే వాడాలి. మళ్ళీ మనం బయట కొన్న పసుపు అస్సలు వాడొద్దు. ఎందుకంటే కొన్న పసుపు అంటే అందులో కలర్ వేస్తారు,
అందులో వాలటైల్ స్మెల్ కోసం ఆయిల్స్, ఎక్స్ట్రాక్ట్ ఆయిల్స్ ఏవో కలుపుతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ పసుపుని మెయిన్గా పసుపు కొమ్ములు ఆరబెట్టి మరబెట్టించి ఆ పసుపు కాదు, అది సామిల్స్ ఉంటాయి కదా, సామిల్స్లో మనకి ఈ చెక్క అంతా రకరకాలు కట్ చేస్తున్నప్పుడు అడుగున చాలా ఇంగ్రీడియంట్ పడిపోతుంది అనమాట, పౌడర్. ఆ పౌడర్ని ఫైన్గా మెత్తటి పౌడర్ చేసేసి దానిలో పసుపుకు సంబంధించిన కలర్ వచ్చేటువంటి కెమికల్ కలుపుతారు. కొంచెం స్మెల్ కోసం ఏదో ఆయిల్ కలుపుతారు. సో ఇదేంటంటే మనకి పసుపు అని చెప్పేసి బజార్లో దొరికేదంతా ఇంచుమించుగా ఇదే. అందులో కొంచెం ఏమన్నా కలిపితే వాళ్ళకి మనస్సు కొంచెం కలపాలనిపిస్తే ఇంత పసుపు కూడా కలపచ్చు. సో మెయిన్గా అది కెమికల్ కలర్ కాబట్టి దాంతోపాటుగా రంప పొట్టుని మనం ఆహారంగా తీసుకోవడం అనేది ఊహించలేం కదా. అలా ఈ పసుపులో రంప పొట్టు మెయిన్గా ఉండడం వల్ల అది తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, ఆస్తమా రావడం, ఇంకా క్యాన్సర్ రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి పసుపు మీరు మాత్రం తప్పనిసరిగా 1 కేజీ పసుపు తెచ్చుకుని మీరు మరబట్టించుకుని ఇంచుమించు మీకు సంవత్సరం వస్తుంది, ఒకళ్ళిద్దరుండే కుటుంబాలే కాబట్టి. ఇంకా నలుగురు ఉన్నారనుకోండి 2 కేజీలు పసుపు తెచ్చుకోవడం పెద్ద పని కాదు, మరబట్టించుకోవడం పెద్ద పని కాదు. సో ఇదివరకు రోజుల్లో ఏంటంటే అన్నీ కూడా అలాగా మనం గోధుమ దగ్గర నుంచి బియ్యం దగ్గర నుంచి అన్నీ కూడా మరబట్టించుకోవడం, లేదంటే అంతకుముందు వీటితోటి విసిరేవాళ్ళు కదా, తిరగలతో విసిరేవాళ్ళు. ఇప్పుడు అంత కాకపోయినా కనీసం మరబట్టించుకోవడానికైనా మనం ప్రిపేర్ అయి ఉంటే మనకే, మన ఆరోగ్యానికే మంచిది. సో బయట పసుపు అస్సలు వాడొద్దు. మీరు మరబట్టించుకున్న పసుపు అయితేనే కుంకుడుకాయ గింజంత పసుపు ఉండలాగా చేసేసుకుని మింగేసేయండి. ఇక్కడ నాలుక మీద ఉన్నప్పుడే కొంచెం చేదనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళాక అది అమృతంలా పనిచేస్తుంది. కాబట్టి అలా పసుపు తప్పనిసరిగా ఇవాళ రోజు నుంచే స్త్రీలు వాడడం అనేది అలవాటు చేసుకోండి. రోజు వాడుకున్నా మంచిదే, అట్లీస్ట్ ఈ 3 to 5 days మాత్రం తప్పనిసరిగా వాడుకోవడం అనేది మీకే చాలా మార్పు వస్తుంది మొదలుపెట్టాక. ఎందుకంటే చాలామందికి ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని చెప్పేసి పెయిన్ వచ్చేసేసి జ్వరం వచ్చి తర్వాత ఇంట్లో మైండ్ అంతా కూడా డిస్టర్బ్డ్గా ఉండి ఇరిటబుల్గా ఉంటారు. పిల్లలు ఏమన్నా మాట్లాడారంటే చాచిపెట్టి కొట్టేస్తుంటారు. సో గొడవలు అయిపోతుంటాయి, డైవర్స్ కూడా అయిపోవచ్చు. సో అంత గొడవలు PMS, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ పీరియడ్లో చాలామంది అమ్మాయిలు సఫర్ అవుతున్నారు అనమాట. సో అలాంటివి అరికట్టుకోవడానికి పసుపు ముద్ద, చిన్న పసుపు ముద్ద చాలా తప్పనిసరిగా పనిచేస్తుంది. కాబట్టి పీరియడ్స్ 2 రోజుల ముందు నుంచే మీరు వాడడం వల్ల మీకు మైండ్ని కూడా రిలాక్స్ చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది. సో అది ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంకేంటంటే పాత రోజుల్లో ఏంటంటే మనం ఇంట్లో ఉండేటువంటి పాత క్లాత్, శారీస్, కాటన్ క్లాత్ ఉంటుంది కదా, అలాంటివన్నీ కూడా దాచిపెట్టుకుని పసిపిల్లలు డెలివరీ అయినప్పుడు వాళ్ళకి పక్కలకి అవి వాడుకునే చాలా మెత్తగా ఉంటుంది ఆ క్లాత్, చాలా సాఫ్ట్ టిష్యూగా ఉంటుంది అనమాట. సో అలా తీసుకుని వాటితోటే ఉపయోగించుకునేవాళ్ళు. ఇప్పటి రోజుల్లో ఏంటంటే అంటే గత 20-30 ఏళ్ళ నుంచి మార్కెట్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు మోస్ట్ కామన్ అయిపోయింది. ఎందుకంటే సోషల్ సర్వీస్ చేసే కంపెనీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా అవి డిస్ట్రిబ్యూట్ చేయడం స్కూల్స్లో కామన్గా చేస్తున్నారు అనమాట. సో అవి ప్యాకెట్ కూడా 10 రూపాయల నుంచి 20 రూపాయలకి ఉంటున్నాయి. కాబట్టి కొనుక్కోవడం, వాడేయడం అనేది మోస్ట్ కామన్. మనం ఒక కాటన్ చీర ప్యూర్ది మంచిది వెంకటగిరి కాటన్ లాంటి మంచి కాటన్ శారీ కావాలంటే కనీసం 1000 నుంచి 2000 పెట్టండి అసలు చీర రావట్లేదు. అంత మెత్తగా, అంత సాఫ్ట్గా నూలు 100/100 ఉండాలంటే అంత ఇదిగా ఉండాలి. మరి అలాంటి కాటన్ వాడుకోవడం అనేది పాత రోజుల్లో మనకు అలవాటు అనమాట, కాటన్ క్లాత్. ఇప్పుడు ఏంటంటే ఈ కంపెనీస్ వాళ్ళు తయారు చేసేవి కాటన్ అని చెప్తున్నారు, కానీ ప్రతి చాలా ఖరీదైంది. సరే ఆ ప్రాసెస్లో మరి వాళ్ళు ఎటువంటి సింథటిక్ వాడకుండా 10 రూపాయలకి 20 రూపాయలకి ప్యాకెట్ అనేది దొరకదు. కాబట్టి అది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి, అందులో ఏముంది అనేది మీకు మీరే ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే నేను ఉన్న విషయాలన్నీ మీకు చెప్తాను, వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్ అనేది ఎవరికి వాళ్ళు వాళ్ళ శక్తియుక్తులకు ఉపయోగిస్తాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు తెలివి తక్కువ వాళ్ళు కాదు, ఎవరు అమాయకులు కాదు. మనం ఇలా నష్టపోతున్నామంటే అది మన స్వయంకృతంగానే మనం ఒప్పుకుని తీరాలి. అందుచేత అది ఏంటి అనేది మీరు దాన్ని స్టడీ చేయండి. స్టడీ చేసి దానికి సంబంధించినంత మెటీరియల్ అంతా కూడా మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది కాబట్టి అది చూడండి, చూసి మీరు దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. సో ఇలాంటి కెమికల్స్తో ఉండినటువంటి వాడుకుంటే కనుక అవన్నీ కూడా మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ చాలా సెన్సిటివ్ ప్లేస్లో ఉండేటువంటి ఈ కెమికల్స్ అన్నీ కూడా లోపలికి రీసైకిల్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ సర్క్యులేషన్లో ఈ పీరియడ్లో ఆర్తవం అంటాం. సో ఆర్తవంతో కలిపేసేసి ఇవన్నీ కలిపి కూడా లోపలికి యూట్రస్లోకి లోపల మనకి ఫెలోపియన్ ట్యూబ్స్, తర్వాత మనకి ఓవరీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ ప్లేసెస్ అన్నిటికి కూడా ఈ 5 days ప్రోగ్రాంలో మనం వాడేటువంటి ఈ నాప్కిన్స్లో ఉండేటువంటి ఈ కెమికల్స్ అంటే సింథటిక్ కదా అవన్నీ కూడా. సో కెమికల్స్ మన యూట్రస్లోకి వెళ్ళిపోయి రీసైకిల్ అయిపోవడం వలన అమ్మాయిలకి ఇప్పుడు వచ్చేటువంటి ఒవేరియన్ సిస్ట్లు కానీ, బ్లీడింగ్ డిజార్డర్స్ అంటే మెనరేజియా అంటాం కదా, సివియర్ మెనరేజియా ఉంటుంది, అసలు
పీరియడ్స్ ఈ నెల వస్తే మళ్ళీ 6 నెలల వరకు వస్తుందో తెలియదు, వచ్చాక 3 days అవుద్దో తెలియదు, 3 months అవుద్దో తెలియదు, 6 months అవుద్దో తెలియదు. సో అంత అన్సర్టన్గా ఇప్పుడు ఇలా ఉన్నాయి లైఫ్ స్టైల్స్ అంటే కేవలం మనం వాడుతున్నటువంటి ఈ క్లీనింగ్కి ఉపయోగించేటువంటి ప్యాడ్స్ అనమాట. సో ఇంకా కొంతమంది స్పోర్ట్స్ వాళ్ళైతే ట్యాంపన్స్ అని చెప్పేసి అవి ఇంకా సెన్సిటివ్ ఇదనమాట. సో అలాంటివి వాడుతూ ఉంటారు. అవి స్పోర్ట్స్ పర్సన్స్ కంటే వాళ్ళ ప్రొఫెషన్ బట్టి వాళ్ళకి తప్పకపోవచ్చు, కానీ మామూలు వాళ్ళు కూడా అవి అయితే హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది కదా అని పెట్టేసుకుని వదిలేస్తారు. సో అవి లోపల ఉండిపోతే ఏంటంటే శరీరం దేన్ని కూడా యాక్సెప్ట్ చేయదు. మన బాడీ చాలా సముద్ర గర్భంలాగా చాలా స్వచ్ఛమైంది, చాలా చక్కటి ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి శరీరం అనమాట. మన శరీరంలో ఏదన్నా అన్నెసరీగా బయట పదార్థం ఏదైనా వచ్చి ఉండిపోతే దాన్ని శరీరం బయటకు నెట్టేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. సో అందులో మనం ఏంటంటే ఇప్పుడు ఇలాగా ఈ ట్యాంపూన్స్ లాంటి వాటివి పెట్టేసేసి మర్చిపోతుంటారు. అది లోపల ఉన్నా కానీ శరీరం దాన్ని బయటకు తోయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. దానివల్ల యూట్రస్లో కంట్రాక్షన్స్ వచ్చి సివియర్ స్పాజం వచ్చి చాలా సఫర్ అవుతుంటారు. ఆ స్పాజానికి కారణం ఏంటంటే ఎవరికి అర్థం కాదు. మెయిన్ కారణం ఇదే అనమాట, మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ అనమాట. దాంతోపాటుగా ఈ స్పాజం తగ్గడానికి మళ్ళీ స్పాస్మోప్రాక్సిబాన్ అని చెప్పేసి ఇలాంటి మెడిసిన్స్ ఏవోటి వాడుతూ ఉంటారు. సో దానివల్ల కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకదానికోసం ఒకటి పెంచుకోవడం వలన అమ్మాయిల్లో సివియర్ గైనిక్ ప్రాబ్లమ్స్, బ్లీడింగ్ ప్రాబ్లం పెరుగుతుంది, తర్వాత ఎమనోరియా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇవన్నీ అల్టిమేట్గా ప్రెగ్నెన్సీ. ఎందుకంటే ఓవరీస్ ఫంక్షనింగ్ కూడా డ్యామేజ్ అవుతుంది, ఓవరీస్లో ఉండేటువంటి ఫెలోపియన్ ట్యూబ్స్ కూడా బ్లాక్స్ అవడానికి అవకాశం ఉంది. సో దీనివల్ల ఏంటంటే అల్టిమేట్గా మనకి శిశువుకు కావాల్సినటువంటి విత్తనం లోపల ఓవం తయారవడానికి ఇవన్నీ కూడా నెగిటివ్. అమ్మాయిల్లో ఇప్పుడు ప్రెగ్నెన్సీ రేట్ చాలా మందిలో తగ్గిపోతుంది. ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఎటువంటి హెల్దీ చైల్డ్ పుడుతుందా లేకపోతే అన్హెల్దీ చైల్డా అనేది మనకి అదొక భయం కిందే ఉంటుంది. సో అలాంటి అన్హెల్దీ చైల్డ్ పుట్టడానికి కూడా ఇవన్నీ కూడా ఎన్నో కారణాలు అన్నమాట. సో మనకి లోపల గర్భసంచి ఆ ప్రదేశం అంతా కూడా మనకి ఒక భూమి లాంటిది అనమాట. అంటే క్షేత్రం అంటాం ఆయుర్వేదంలో. ఏంటంటే మంచి ఆరోగ్యకరమైనటువంటి శిశువు కావాలంటే మనకి క్షేత్రం చాలా చక్కగా ఉండాలి. ఎలా అయితే మనకి పొలం అంత చక్కని వేసవకాలం అంతా ఆరబెట్టేసేసి వర్షాలకు ముందే దున్నేసేసి రెడీగా ఉంచుకుంటారు. అప్పుడు అందులోకి వర్షం ఆకాశం నుంచి పడిన వెంటనే భూమి చక్కగా పీల్చేసుకుని లోపల విత్తనాలన్నీ కూడా ఎదుగుదలకు కానీ దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా సెట్ చేసుకుంటుంది అనమాట. సో అలాగ ముందు క్షేత్రం అనేది బాగుండాలి అనేది అమ్మాయిలు అనేది ఫస్ట్ పాయింట్ అనమాట. సో అమ్మాయిలకి గర్భసంచి ఆరోగ్యంగా ఉండాలి, ట్యూబ్స్ చాలా ఫెలోపియన్ ట్యూబ్స్ చాలా బాగుండాలి, అలాగే ఓవరీస్లో కూడా సిస్ లాంటివి ఏమీ లేకుండా ఆరోగ్యవంతమైనటువంటి ఓవం రిలీజ్ అయ్యేలాగా ఉండాలి. అప్పుడు చివరికి మనకి బయట నుంచి వచ్చేటువంటి సెమెన్ అనమాట. సో ఇవన్నీ బాగుండాలి అంటే మనకి గ్రౌండ్ బాగుండాలంటే మన ఆహారపు అలవాట్లు, మన వ్యాయామ విధానం, మన జీవన విధానం, మన నిద్రా విధానం, మనం వాడేటువంటి ఈ పీరియడ్లో ఈ ఋతుకాలంలో వాడేటువంటి పదార్థాలు కూడా ఏంటి అనేది కూడా మనకు అవగాహన ఉండాలి. మార్కెట్లో దొరుకుతుంది కదా అని ఏది పడితే అది సఫిస్టికేటెడ్గా వచ్చింది కదా అని లేటెస్ట్ ఇవన్నీ మనం అడాప్ట్ చేసుకుంటూ ఉంటే అవన్నీ కూడా డెఫినెట్గా ఆరోగ్యం మీద చాలా ప్రభావం. ముఖ్యంగా ముందు మనకి ప్రెగ్నెన్సీ అనేది అపురూపమైనటువంటి విషయం కాబట్టి ఆ సమయంలో చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి శిశువు కావాలనుకున్నప్పుడు మనం ముందు నుంచి కూడా ఒక అమ్మాయి ప్రయత్నం అనేది సరైనటువంటి పంధాల్లో జరగాలి. అలా కాకుండా మనం పట్టించుకోకుండా అన్నీ వదిలేసేసి లాస్ట్లో పిల్లలు కావాలని ఏడిస్తే మనకి కలగడానికి చాలా అవకాశాలు తక్కువ. కాబట్టి ఒక మొక్క నాటాలంటే దానికి ముందు నుంచి మనం ప్రిపేర్ చేసుకోవాలి. మొక్క తీసుకొచ్చి అలా గుచ్చేసేస్తే నువ్వు బతుకు అంటే అది బతకదు కదా. మొక్క బతకాలంటే దానికి మెయిన్గా 4 factors మెయిన్గా ఉండాలి. ఆ 4 factorsని మనం ముందు నుంచే ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి. మట్టి అంతా కూడా నీట్గా తవ్వేసేసుకుని మెత్తగా ఉండలు లేకుండా, రాళ్ళు రప్పలు లేకుండా చక్కగా సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ దానికి వాటర్ కూడా కరెక్ట్గా పోసి, వాటర్ లోపల ఎక్కువ నిలవ ఉండకుండా, పోసిన వాటర్ మరీ వెంటనే వెళ్ళిపోకుండా కొంచెం కాలం ఉండి బయటకు వెళ్ళేలాగా, ఆ మొక్కలు కొంచెం పీచు పదార్థం లాంటిది కూడా ఉండేలాగా జాగ్రత్త తీసుకుంటాం. తర్వాత మెయిన్గా విత్తనం. సో మంచి ఆరోగ్యకరమైనటువంటి విత్తనం కానీ, ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆకులతో ఉన్నటువంటి మొక్కను కానీ, వేర్లతో బాగున్న మొక్కను కానీ తీసుకొచ్చి పెడితే విదిన్ 1 week మనం ఏం పట్టించుకోకపోయినా దానికి అదే చక్కగా మొక్క నాటుకుపోతుంది. వేర్లు బలంగా నాటుకుంటే మళ్ళీ ఆకులు పువ్వులు అన్నీ చక్కగా మనకు కావాల్సినట్టుగా వస్తుంది. సో మానవ జీవితమైనా అంతే. అందుచేత ఏంటంటే
మనకి ఈ భగవంతుడు కూడా ఎంతో ఇదిగా ఆలోచించి, స్త్రీ అంటే ఆది పరాశక్తి, శక్తికి ప్రతిరూపం స్త్రీ, సృష్టికి సృష్టి చేసేది స్త్రీ. సో అందుచేత స్త్రీకి గర్భసంచి అవయవాలన్నీ కూడా లోపలికి ఎక్కడో ఉండేలాగా భగవంతుడు సృష్టిలోనే ఆ పెల్విక్ రీజియన్లో లోపలికి ఉండేలాగా గర్భసంచి కానీ, ఫెలోపియన్ ట్యూబ్స్ కానీ, ఒవేరియన్ సిస్ట్ కానీ, అంటే ఎటువంటి దెబ్బ తగిలినా కూడా ఆ ప్లేస్లో అవి దెబ్బతిని నాశనం అయిపోవడం అనేది చాలా తక్కువ అనమాట. సో అందుచేత ఇప్పుడు ఎక్కడ పడిపోతున్నప్పుడు తలకి దెబ్బతింది అనుకోండి, బ్రెయిన్లో మెదడంతా దెబ్బతింటుంది, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకా ఇటుపక్కకి జరిగితే హార్ట్కి ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇటుపక్కకి దెబ్బ తగిలితే లివర్ దెబ్బ తినొచ్చు. కానీ ఈ గర్భసంచి సంబంధించినవి మాత్రం చాలా తక్కువ అనమాట. మనకి యాక్సిడెంట్స్లో కూడా ఎక్కడో పొరపాటున ఎఫెక్ట్ అయితే అవ్వచ్చు, కానీ లేకపోతే ఇలాంటివి ఎఫెక్ట్ అవ్వ. కాబట్టి భగవంతుడు ప్రతి సృష్టి గురించి ఎంతో ఆలోచించి స్త్రీకి సంబంధించిన అవయవాలు కానీ, స్త్రీ మనస్సు కానీ, ఈ సెన్సిటివిటీ అనేది, జాగ్రత్త అనేది చాలా చక్కగా తీసుకున్నారు. కాబట్టి మనం కూడా, ప్రతి అమ్మాయి కూడా అటువంటి విషయాల గురించి అవగాహన పెంచుకోవాలి. ఆ సెన్సిటివిటీ, ఆ సాఫ్ట్నెస్, ఆ స్త్రీత్వం, ఆ ఫెమినినిటీ అనేది మనలో పెంచుకుంటే డెఫినెట్గా మంచి ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు కలగడానికి అవకాశం ఉంది. సో అందుచేత మనం చేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే, ఈ పీరియడ్స్ టైంలో కానీ, ఈ ఋతు సమయంలో కానీ మ్యాక్సిమం రెస్ట్గా ఉండడానికి ట్రై చేయండి. 3 to 5 days హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. నచ్చిన పుస్తకాలు చదువుకోండి, లేకపోతే సింపుల్గా ఉండేటువంటి చిన్న వాకింగ్ చేసుకోండి, మంచి గాలి తగిలేలా చూసుకోండి, మీలో ఉన్న ఆర్ట్స్ డెవలప్ చేసుకునేలాగా పెయింటింగ్ కానీ, ఎంబ్రాయిడరీ కానీ ఇలాంటివి ఏవో చేసుకోండి. సాఫ్ట్ స్కిల్స్ మీలో డెవలప్ చేసుకోండి. మళ్ళీ బాడీని రీఛార్జ్ చేసుకోండి. సో రీఛార్జ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ నెక్స్ట్ మంత్కి మళ్ళీ గర్భసంచిలో ఉండేటువంటి ఎండోమెట్రియం కరెక్ట్గా ఫామ్ అవ్వాలన్నా, బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలన్నా, గర్భసంచి ఆరోగ్యంగా ఎటువంటి ఫైబ్రాయిడ్స్, ఎటువంటి పెథాలజీ లేకుండా ఉండాలన్నా ఈ పీరియడ్లో రెస్ట్ అనేది చాలా అవసరం అనమాట. సో ఆ రెస్ట్తో పాటుగా మంచి ఆహారం తీసుకోవడం అనేది, అంటే నువ్వులు వాడుకోవడం, తర్వాత వేరుశనగలు ఎక్కువగా వాడుకోవడం, బెల్లం వాడుకోవడం, అంటే ఎనీమియా, రక్తం తగ్గుతుంది కదా, ఎనీమియాకి కవర్ అయ్యేలా చూసుకోవాలి. తర్వాత మనం వేరుశనగలు, వీటితో చేసిన సున్నుండలు లాంటివి కూడా, మినప సున్నుండలు లాంటివి వాడుకోండి. తర్వాత ఆహారంలో పెసరపప్పు లాంటివి ఎక్కువగా తీసుకోండి, అంటే ప్రోటీన్స్ రిచ్గా ఉండాలి. సో అది కూడా తీసుకోండి. వీటితో పాటుగా మంచినీళ్ళు అవి తగు ప్రమాణంలో సరిగ్గా తీసుకోండి. ఇవన్నీ కేర్ తీసుకుంటూ మనం ఇంట్లో ఉన్నటువంటి పాత కాటన్ చీర లాంటివి ఉపయోగించుకోవడం అనేది మంచిది. కాబట్టి ఈ దిశగా కూడా ఒకసారి ఆలోచించండి. ఎంతైనా సరే బయట దొరికే వాటిలన్నింటిలో సౌలభ్యాలు ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు, ఈజీగా ఉండొచ్చు. సో ఈజీగా తీసుకోవడం, డిస్పోజ్ చేయడం అంతా ఈజీ కాబట్టి ఈజీగా అనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళి అందులో కెమికల్స్ మన ఉండేటువంటి సర్క్యులేటరీ సిస్టంలోకి వెళ్ళి, యూట్రస్లోకి వెళ్ళి, ఓవరీస్లోకి వెళ్ళి, ట్యూబ్స్లోకి వెళ్ళి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది అనేది ఒక్కసారి ఆలోచిస్తే మీకే చాలా విషయాలు అర్థమవుతాయి. సో అందుచేత అప్పుడు మీరు డెసిషన్కి రండి, ఏది వాడితే, ఎలా వాడితే మంచిది అని చెప్పేసి మీరు డెసిషన్కి వస్తే అది ఇంకా మీరే ఫైనల్ డెసిషన్ మీరే తీసుకుంటారు. మీ ఆరోగ్యం మీరే కరెక్ట్గా డిజైన్ చేసుకోగలరు. అలాగే ఒక స్త్రీగా, ఒక ఆయుర్వేద వైద్యురాలిగా అమ్మదనం అనేది చాలా గొప్ప విషయం, చాలా మధురమైనటువంటి విషయం. ఆ తీదనం ప్రతి అమ్మాయి చక్కగా పొందాలంటే ఇలాంటి సులువులు, ఇలాంటి మెలకువలు, ఇలాంటి సూచనలు, ఇలాంటి జాగ్రత్తలు, ఇలాంటి ప్రికాషన్స్ అందరం అవగాహన పెంచుకోవడం అనేది అవసరం. కాబట్టి ఈ కార్యక్రమంలో, ఇంకా అమ్మదనం తీదనం కార్యక్రమంలో ఇంక నుంచి ఇలాంటివన్నీ కూడా మైన్యూట్ పాయింట్స్, మైనర్ ఇష్యూస్ చాలా డీటెయిల్గా డిస్క్రైబ్ చేసుకుని అవగాహన పెంచుకోవడం అనేది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎటువంటి పెథాలజీ లేకుండా పీరియడ్స్ ఫ్లో చక్కగా ఒక 50 ఏళ్ల పాటు చక్కగా జరిగిపోతూ ఉండాలి. తర్వాత అప్పుడు దానివల్ల మనకి హార్మోన్స్, ఈస్ట్రోజన్ కానీ, ఇవన్నీ ప్రొజెస్టరాన్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దాంతోపాటు మనసు కూడా పీస్ఫుల్గా ఉండడం, రిటైర్మెంట్ ఏజ్లో, మెనోపాజ్ పీరియడ్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ముందు నుంచి ఇవన్నీ కూడా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ మనం ఇలాంటి అమ్మదనం తీయదనం కార్యక్రమంలో మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్